సోమన్ బాబు ఫెయిల్యూర్లో ఉన్నాడు. అప్పుడు సత్యనారాయణ చేత కబుర్ చేశాడు, నాకు ప్రొడ్యూసర్లు కూడా రావట్లేదు, ఇప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నాను, కృష్ణతో చెప్పు ఒక పిక్చరు వాళ్ళకి, ఏ కృష్ణ కానీ పద్మాలయ కానీ మా ఇద్దరు కాంబినేషన్లో తీస్తే బాగుంటుంది అని సత్యనారాయణ చేత కబుర్ చేస్తే నేనే ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి సినిమా తీస్తాం, విజయకృష్ణలో నిర్మల్ డైరెక్ట్ చేస్తుంది అని 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చొచ్చాం. తర్వాత మల్లెపువ్వు రిలీజ్ అయ్యి హిట్ అయింది. నేను రిలీజ్ ఆ రోజు నేను ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తున్నా, నిర్మల్ ఏమో సాయంత్రం రావాలి హైదరాబాద్కి, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. నేను వెళ్తూ అన్నా, మల్లెపువ్వు హిట్ అయింది, బహుశా సోమన్ బాబు యాక్ట్ చేయడం మనకి అన్నా. నేను ఫ్లైట్ దిగి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి నిర్మల్ ఫోన్ చేస్తుంది, మహారథి అతను అడిగిన చేంజ్ చెప్పడానికి వెళ్తే మీ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, నేను చేయట్లేదు, ఈ 25,000 అడ్వాన్స్ తీసుకెళ్ళి కృష్ణకి ఇచ్చేయండి అని మహారథికి ఇచ్చేసాడు. ఇలా పంపేశాడు చేయడంట. అతనికంటే పెద్ద ఆర్టిస్ట్ని పెట్టే తీద్దాం సినిమా, ఏమి సాయంత్రానికి డిసైడ్ అయిపోవాలి అని నేరుగా నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళా. ఏంటో ఇటు వచ్చావన్నాడు. ఏం లేదు, మీతో సినిమా తీద్దాను. నాతో నువ్వు సినిమా తీస్తావా? అంతకుముందు దేవదాస్ గొడవలు ఉన్నాయి కదా, సరే ఒక పని చేద్దాం, మనం ఆ దేవదాస్ గొడవలన్నీ మర్చిపోయి నువ్వు నేను జాలీగా ఫ్రెండ్లీగా జోవియల్గా మాట్లాడుకుందాం అని ఈ షరతుకు నువ్వు ఒప్పుకుంటే నేను యాక్ట్ చేస్తాను, కానీ సబ్జెక్ట్ నాకు నచ్చాలి అన్నాడు. కాబట్టి ఆ సోమన్ బాబు సబ్జెక్ట్ క్యాన్సిల్ చేసి తర్వాత డాన్ అనే పిక్చర్ అమితాబ్ వచ్చింది, అది కొంచెం ఆ ఇన్స్పిరేషన్తో నా క్యారెక్టర్ నిర్మల్ క్యారెక్టర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఆ కథకి తీసాము. సూపర్ హిట్ అయింది, బాగా కోఆపరేట్ చేశాడు ఆయన. సోమన్ బాబు ఏమో ఏంటి వారం రోజుల్లో వీళ్ళు వెళ్ళిపోయి నాగేశ్వరరావు గారిని నోట్ చేసి కవకే చేయించుకుని సినిమా కూడా మొదలెట్టేస్తున్నారు అని షాక్ తిన్నాడు. రామానాయుడు షూటింగ్కి కారంచేడు వెళ్ళాడు. కారంచేడులో ఉండగా పేపర్లో న్యూస్ వచ్చింది. పేపర్లో న్యూస్ వస్తే ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇలాగా నాగేశ్వరరావు గారు ఒప్పుకోవటం, వెంటనే మొదలెట్టేయటం అని షాక్ తిన్నాడు. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తిరంగాను మరో మాట. సోమన్ బాబు గారు కృష్ణ గారు మంచి ఫ్రెండ్సే, కానీ కృష్ణ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రేమిస్తాడు. బట్ ఇన్సైడ్ ఇలాంటివి ఉంటాయి. కృష్ణ గారు సరదాగా ఈ విషయం చెప్పారు. అయితే చూసారా మీరు, సోమన్ బాబు గారు డబ్బులు దాచుకోవడం కానీ, సినిమాల విషయంలో జాగ్రత్త పడటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్త పడినా ఆయన కృష్ణ గారిలో సుఖం కూడా అవ్వలేకపోయాడు మాస్ విషయంలో, అభిమానుల విషయంలో. బట్ ఇప్పుడు ఆయన కించపరచాల్సిన అవసరం లేదు, కానీ కృష్ణ గారు అంత హీరో స్టార్ అవ్వలేకపోయాడు. కానీ ఆయన కృష్ణ గారి కంటే బాగా డబ్బులు దాచుకున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాలో సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టాడు, కృష్ణ గారి సినిమాలో డబ్బులు సినిమాలోనే పెట్టాడు. ఎనీ కేస్ ఇప్పుడు సోమన్ బాబు గారు చేసిన పని కరెక్టా కాదా, దాన్ని సోమన్ బాబు గారు లాంటి వాళ్ళు కెరియర్ మేనేజ్మెంట్, మార్కెట్ పొజిషనింగ్, ఇమేజ్ ప్రొటెక్షన్ భావిస్తారు. కానీ కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు, అలాగే ఈ స్టార్స్ వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కృష్ణ గారికి అది ఎప్పుడూ పట్టలేదు. సూపర్ స్టార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణ గారికి ఉన్నంత అభిమాన సంఘాలు ఎవరికి లేరని దాసనారాయణరావు గారు చిరంజీవి మెగాస్టార్గా ఉన్నప్పుడే చెప్పారు ఈ మాట. అయితే సోమన్ బాబు గారిని పరిశీలిస్తే ఆయన చాలా జాగ్రత్తగా తన కెరీర్ నిర్మించిన వ్యక్తిగా ఉన్నారు. కానీ తన ఇమేజ్ ఏంటి, తనకి ఎలాంటి పాత్ర ఉండాలి, ఎవరి గొంతుని సరిపోవాలని ఆయన చాలా పట్టుపట్టేవాడు. ఒకసారి మీకు గుర్తుంటే సోమన్ బాబు గారు కృష్ణ గారు మంచి మిత్రుడు సినిమాలో యాక్ట్ చేశారు. ఆ మంచి మిత్రుడు సినిమాలో ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని ఒక పాట ఉంది. ఆ పాటలో కృష్ణ గారు బందిపోటు కాబట్టి కృష్ణ గారికి ఏమో కొంచెం గంభీరంగా ఉండాలని ఘంటసాల వాయిస్తూ పెట్టారు. సోమన్ బాబు గారికి ఏమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ పెట్టారు.
అయితే ఏమైందంటే సోహన్ బాబు గారికి అప్పుడు కెరియర్ కొత్తలో కాబట్టి నాకు ఘంటసాల నెంబర్ 1 సింగరు, ఘంటసాల నాకు పెట్టకుండా కృష్ణకి పెట్టడం ఏంటి, అప్పుడు కృష్ణ నాకంటే పెద్ద హీరోలాగా అనిపిస్తాడు కదా అని ఆయన డూండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబు నాకు ఘంటసాల గొంతు నాకు పెట్టండి బాస్ అనేసరికి, ఎవరికి ఏ వాయిస్ పెట్టాలో మాకు తెలిసిలేవా, నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు ఆయన. సో ఇట్లాంటి జాగ్రత్తలు పడేవాళ్ళు మనకి సినిమాలోనే కాదు మన జీవితంలో కనపడుతూ ఉంటారు, ఉద్యోగాలు చేసే చోట అక్కడ ఇక్కడ. కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా కృష్ణ గారి మనస్తత్వం పుడికి పుచ్చుకున్నారు, అందరూ కూడా నాకులాగా ఉండి ఉంటారు. సో సోహన్ బాబు అభిమానులు అందరూ కూడా నాగేశ్వర అభిమానులు అందరూ కూడా జాగ్రత్త పడే మనస్తత్వం. చిరంజీవి గారి అభిమానులకు కూడా జాగ్రత్త పడటం, రియల్ ఎస్టేట్లో పెట్టడం, ఇన్వెస్ట్మెంట్లు చేయటం ఇవన్నీ ఉంటాయి. కృష్ణ గారి అభిమానులకు ఎలా ఉంటుందంటే, మనకి ఏ పని ఉందో ఆ పనిలో మనకి అంత వస్తే అంత, అంతేగాని సైడ్ జిగ్లు, ఇన్వెస్ట్మెంట్లు, జాగ్రత్త పట్టాలు ఇట్లాంటివి ఉండవు మనకి. ఎనీ కేస్ ఇంకోటి కూడా చూసుకోవాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారుని వద్దు అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో సింగర్స్, ఈ హీరోలు. సోహన్ బాబు గారు మంచి మిత్రులు సినిమాలో నాకు ఘంటసాల గొంతు పెట్టండి, ఎస్పి వద్దు అని కూడా పెట్టుకున్నాను. అలాగనే ఎస్పీ వచ్చిన కొత్తలో ఎవరు అవకాశాలు ఇచ్చేవారు, ఉంటే ఘంటసాలతో పాడించేవాళ్ళు, లేకపోతే ఊగోలతో పాడించేవాళ్ళు. ఎందుకంటే ఎస్పీ గొంతు అయితే చిన్న హీరోలకి, కామెడీ హీరోలకి పెడతాడు, ఘంటసాల అయితే మనం మిగతా వాళ్ళతో పెద్ద హీరోలు అనిపించుకోవచ్చు అని వాళ్ళకి ఆశ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కృష్ణ గారి మటుకు విజనరీ, ఆయనకి తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు బ్రహ్మాండంగా ఉంది, మనకి సరిపోతుంది, ఏం పర్లేదని ఆయనకి అర్థమైంది. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి అవకాశం కూడా ఇచ్చినట్టు ఉంటుందని, సార్ మీకేం పర్లేదు, నేను చేసే అన్ని సినిమాలకి మీరే పాడతారని చెప్పి ఆయనకి హామీ ఇచ్చి, అన్నమాట ప్రకారం ఆయనకి సినిమాల్లో అవకాశాలు ఇస్తే ఆయన ఓన్లీ కృష్ణ గారికి పాడుతూ, అలాగే రాజబాబుకి, అల్లు రామలింగయ్యకి అలాంటి వాళ్ళకి పాడుతూ ఇండస్ట్రీలో కొన్నాళ్ళు ఉండగలిగితే, ఆ తర్వాత ఆయనకి ఎంజీఆర్ దగ్గర, ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గర అవకాశాలు తర్వాత వచ్చినాయి. సో దానికి కృష్ణ గారు ఇచ్చిన ఊతం అంటారు, ఆ ఊతం సరిగి అక్కడికి వచ్చింది. అయితే 1982 వచ్చేసరికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తప్ప పాడటానికి వేరే సింగర్ లేరు ఎవరికి కూడా, అన్ని హీరోలకి అన్ని భాషల్లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే. అయితే కృష్ణ గారు ఈనాటి సినిమా 200 సినిమా ఈనాటి సినిమా రికార్డింగ్ పెట్టుకుంటే, ఆ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆయన ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాలి, కోటి అదే ఎస్ రాజేశ్వరరావు గారి ఇంట్లో ఏదో పెళ్ళి, కోటి వాళ్ళ ఫాదర్. దానికోసం ఉండి ఆయన సెలవు పెట్టుకున్నాడు పాపం. కానీ కృష్ణ బ్యానర్లో హనుమంతరావు వాళ్ళకి కొంచెం కోపాలు వచ్చినాయి, వాళ్ళ మూవీ ఆగిపోతుంది, రికార్డింగ్ అయిపోయింది కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే, 19 మీద కిషోర్ కుమార్ని పిలిపించారు బాంబే నుంచి. ఈనాటి కిషోర్ కుమార్ పాడాలి, కానీ ఈ లోపల వాళ్ళకి సద్దుమణిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని కొన్నాళ్ళు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే, దానికి కొంచెం ముందరగా కెప్టెన్ కృష్ణ అనే మూవీ ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1979లో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి కృష్ణ గారిని హీరోగా పెట్టుకొని ఆ సినిమా తీద్దామని అడిగితే, కృష్ణ గారు కథ నచ్చకపోయినా, అర్థమైనా కాకపోయినా కూడా ఆయన సరైన చేశాడు. చేస్తే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే కృష్ణ గారికి రావాల్సిన రెమ్యునరేషన్ 20,000 వదిలేసుకున్నాడు ఆయన, సినిమా ఫ్లాప్ అయింది కదా అని. అయితే వీళ్ళేమో ఆనాక ఏం చేశారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి వన్ ఆఫ్ ద కృష్ణ ప్రొడ్యూసర్ ఎవరో 500 రూపాయలు ఇవ్వాలి అంతే. ఆ 500 రూపాయలు ఇస్తే కానీ నేను మీకు రికార్డింగ్కి రాను అన్నాడు. మరి 500 రూపాయల కోసం నువ్వు రికార్డింగ్కి రాను అంటే అక్కడ ఆగిపోయేది ప్రొడ్యూసర్ సినిమానే కాదు, కృష్ణ గారి సినిమా కూడా కదా. కృష్ణ గారికి అది కూడా కోపం వచ్చింది. ఫోన్ చేసి, ఏమయ్యా 500 రూపాయల కోసం నీ గొడవ చేస్తావు, నువ్వు లేకపోతే నా సినిమాలు ఆగిపోతావు